నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు ఇదే జిల్లాకు వచ్చి సభలు పెట్టి పాలమూరు హమ్ బనాయింగే అంటే హమ్ బనాయింగే అని చెప్పి किधर गया भाई क्यों नहीं आया పైన పటారం లోన లొటారం చెప్పేది డంబాచారం ఒకటే ఒక్క మాట నేను అడుగుతా ఉన్నా దండం పెట్టిన నేను కడుపులో తల పెట్టిన 150 దరఖాస్తులు ఇచ్చిన నేనే స్వయంగా ఇచ్చిన కరువు జిల్లా పాలమూరు జిల్లా ఫ్లోరైడ్ జిల్లా నల్లగొండ జిల్లా ఎండిపోయిన జిల్లా రంగారెడ్డి జిల్లా ఈ 3 జిల్లాలు హక్కు కలిగి ఉన్న నది కృష్ణా నది కృష్ణా నదిలో మా వాటా తేల్చండి మీరే వచ్చి చెప్పిన మహబూబ్ నగర్లో సభలు పెట్టి మీరు చెప్పిన మాట కట్టుబడైనా సరే తెలంగాణ వాటా మాకు ఎన్ని ఇస్తారు 100 150 200 300 400 చెప్పమంటే ఒక అద్భుతమైనటువంటి ప్రచారాలు చేసుకునే ప్రధానమంత్రికి కేంద్ర ప్రభుత్వానికి 8 సంవత్సరాల టైం చాలదా 8 ఏండ్ల ఎక్కడున్నది దేశం నీకు నా వాటా చెప్పడానికి 8 ఏళ్ళు అయితే పర్మిషన్లు ఎప్పుడు రావాలి ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టాలి నీళ్ళు ఎప్పుడు రావాలి మా మనమన్లా మునిమన్మన్లా లేకపోతే రానే రాదా ఇట్లే ఉండన్నా భారతదేశం ఉండన్నా మారన్నా ఇంకా చాలా విచిత్రమైన పద్ధతులు ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వాములుగా ఉండే దేశంలో ఎవరికి అధికారం ఇస్తే వాళ్ళు పనిచేయాలి ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషించాలి అపోజిషన్లో ఉండమంటే అపోజిషన్లో ఉండాలి గెలిచిన వాళ్ళని 5 ఏళ్ళు పనిచేయనియాలి మంచో చెడ్డను తేలుతుంది మళ్ళీ ప్రజా కోర్టులో న్యాయస్థానం నిర్ణయిస్తుంది ప్రజలు నిర్ణయం తీసుకుంటారు కానీ ఏం జరుగుతుంది మాకు చేత కాదు మేము చెయ్యము చేసేటోళ్ళని చేయనీయం ఎవరైతే చేస్తారో వాళ్ళని చేయనీయం ఎందుకు మా దొంగతనం బయటపడుతుంది మా తెలివి తక్కువతనం బయటపడుతుంది మా డొల్లతనం బయటపడుతుంది ఇది కదా ఇలా ఈ దేశంలో జరిగేది మీరు చెవుల నిండా వింటున్నారు కళ్ళతో టీవీలలో చూస్తున్నారు దయచేసి ఆలోచన చేయాలని నేను చెప్పే చిన్న విషయం కాదు కానీ ఒక రాష్ట్రం బాగుపడితే దానికి అడ్డం పడతారా దేశ ప్రధాని చేయాల్సిన పనేనా కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనేనా పనికి మాలిన అడ్డంకాలు పెట్టి మేము పనిచేయం మిమ్మల్ని చేయనీయం తప్పని ఎవరైనా ఎదురు మాట్లాడితే మీ రాష్ట్ర ప్రభుత్వాలు కూలగొడతాం ఇదేనా పద్ధతి ప్రధానమంత్రి స్వయంగా కేసీఆర్ని ప్రభుత్వాన్ని కూలగొడతా అంటే ఏమన్నట్టు ఏమర్థం చేసుకోవాలా నువ్వెట్లా గెలిచినావు మేమట్లా గెలవలేదా మాకు ప్రజలు ఓట్లు వేయకుండానే గెలిచినామా ఏం కారణం చేత కూలగొడతావు బెంగాల్కి పోయి మమతా బెనర్జీ నీ పార్టీ 40 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని ఇవాళ ప్రధానమంత్రి చెప్పచ్చునా ఈ భారతదేశమైనా దీనికోసమైనా మనం కలలు కన్నది ఆనాడు మహాత్ముడు అనేక మంది స్వతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలు ఉరికంబాలు ఎక్కి స్వతంత్రం తెచ్చింది దీనికోసమైనా ఈ దిక్కుమాలిన రాజకీయాల కోసమైనా దయచేసి ఆలోచన చెయ్య ప్రజలకు మంచి చేసేది లేదు మంచినీళ్ళు ఇయ్య శాత కాదు సాగునీళ్ళు ఇయ్య శాత కాదు కరెంట్ ఇవ్వడం శాత కాదు ఆర్థికంగా అభివృద్ధి చేయడం శాత కాదు పేదలను ఆదుకోవడం శాత కాదు ఉద్యోగాలు ఇవ్వడం శాత కాదు ఉన్నాయన్ని ప్రైవేట్ కార్పొరేట్ గద్దలకు అమ్మేయాలా ఇదేనా దేశం ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిన్న పాలమూరులో మాట్లాడిన మసాలాకు కౌంటర్ ఇచ్చుకుంటూ పెడుతున్నాం మసాలా ఎందుకంటున్నా అంటే సబ్జెక్ట్ ఏముండదు కదా సార్ మాట్లాడితే అయితే కేసీఆర్ గారు నిన్న మీరు మాట్లాడిన మసాలాకు కౌంటర్ నిన్ననే ఇవ్వచ్చు కాకపోతే నేను ఒక రోజు ఆగిన ఎందుకంటే నిన్న మీరు ఒక ముచ్చట చెప్పారు ఏందనంటే స్పోర్ట్స్ ఆడిటర్ ఏం కావాలా శ్రీనివాస్ గారు రేపే జియో విడుదల చేస్తానన్న ఇవాళ 8:30 రాత్రి చూసి ఇప్పుడు నేను కౌంటర్ పెడుతున్నా పాలమూరు ప్రజలకు చెప్తున్న ఏంటంటే ఈ బిస్కెట్ రాదా నా మాటలు నమ్మకూరు మీరు అనవసరంగా మన జీవితాలు బిస్కెట్ అయితే ఇక నిన్న ఆయన ఏమంటాడంటే కట్ చేసి సీన్ సీతారా మాట్లాడితే టైగర్ మల్లారెడ్డి హవా నడుస్తుందట ఏం హవా నడుస్తున్నది సార్ దర్యాప్తు చేస్తున్న వాళ్ళ ల్యాప్టాప్లు గాయపోయినాయి వాళ్ళ ఇంట్లోకే ఏంది ఇది ఆయన హవానా ఆయన టైగర్ మీరు
ఇది కథ. ఇది మీరు ఇది ప్రజలకు మీరు యువతకు సందేశం ఇస్తున్నారు ముఖ్యమంత్రి. ఇక మీరు మాట్లాడిన మాటలు చేస్తే మీరు ఏమని నేను పార్లమెంట్ సభ్యుడిగా పాలమూరుకు ఉన్నప్పుడు తెలంగాణ వచ్చింది అని అన్నారు. మళ్ళీ ఎమోషన్ లేదా సార్ మీకు పాలమూరు మీద? ఇప్పటికీ తెలంగాణ మన పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు 90% పూర్తయింది అంటే 8 సంవత్సరాలు సరిపోవా? మీరన్న మాటలే మీకు చెప్తున్నాం కేసీఆర్ గారు. 8 సంవత్సరాల పరిపాలన మీకు సరిపోదా పాలమూరు ఎత్తిపోతలేదు? ఇక ఒకటా రెండా కవిత్వాలు చెప్పిరు కదా. ఎట్లనంటే అదేదో చెప్పిరు ఏంటంటే చెరువుల నిండి పాలమూరు తల్లి పచ్చడి పైట కప్పుకున్నదట. పాలమూరు కరువు జిల్లా కాదు పచ్చ పంటల జిల్లా అనంట. ఏం డ్యాములు కట్టిర్రు, ఏం ఎత్తిపోతలు కట్టిర్రు, ఏం నీళ్ళు తెచ్చిర్రు? వర్షాలు పడ్డాయి కాబట్టి జీవితం నడిచింది రైతులకి. ఈసారి వాస్తవాలు మాట్లాడుకుందాం. కేసీఆర్ గారు అడుగుతుంది తెలంగాణ, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. 25 నుంచి 30 లక్షల ఎకరాలకు ఇక నీళ్ళు ఇద్దాం, బ్రహ్మాండంగా ముందుంటది రైతుల జీవితాలనంట. ముందుంటది అనే చూస్తున్నాం తప్ప నీ ముందు చూపు వల్ల తెలంగాణ ఎన్నడు బాగుపడ్డది కేసీఆర్ గారు? ఇవాళ అడుగుతుంది తెలంగాణ. జరా చెప్పురి. శ్రీనాన్న చేసిన మంచి కార్యక్రమాలు, శ్రీనివాస్ గౌడ్ గారు చేసిన మంచి కార్యక్రమాలు కనిపిస్తలేవా అని అంట. కనిపిస్తున్నాయి. మొన్ననే ఒక కేసు చూసినాం కదా, పెద్ద లొల్లి. ఇక నేను గంటలకు ఓదలుచుకోలే, ప్రజలకు యాద్ చేపిస్తున్నా. మంచి కార్యక్రమాలు చాలా కనిపిస్తున్నాయి శ్రీనివాస్ గౌడ్ గారు. కేసీఆర్ కిట్టు మీకు వస్తలేవా అని చెప్పిండ్రు. సారు జర పేపర్లు చదువుర్రి. మీ నమస్తే తెలంగాణ అనగా మీ గుమస్తా తెలంగాణ అంటే మీ గుమస్తా ముందుండే నమస్తా తెలంగాణ. దాన్ని చదవకుండా జర వేరే పేపర్లు చదువుర్రి. సోషల్ మీడియాలు చక్కగా చూడుర్రి. మీ టీఆర్ఎస్ సోషల్ మీడియా పక్కకు పెట్టి కేసీఆర్ కిట్లల్లా వచ్చే పౌడర్ వేసుకొని స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి అని చెప్పి సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. నాణ్యత లేని కిట్లు ఎందుకయా కేసీఆర్ సార్ అడుగుతుంది తెలంగాణ. నాకు చెప్పుర్రి. రాయచూర్ రైతులు, కర్ణాటకలో ఉన్న రాయచూర్ రైతులు, మహారాష్ట్రలో ఉన్న రైతులు తెలంగాణకు వద్దామని అనుకుంటున్నారట. సార్ చెప్పేటోడికి సిగ్గు లేకపోతే వినేటోడికి చెవులు సిగ్గుండొద్దా అని అన్న మాటలు మీకు నేను యాద్ చేపిస్తున్నా కేసీఆర్ గారు. ఎందుకంటే మీ బిడ్డే పోటీ చేస్తున్న నిజామాబాద్లోనే కొన్ని వందల మంది రైతులు ఆమెకు అగెయిన్స్ట్గా నామినేషన్ వేసారు. కర్ణాటక రైతులంటే, మహారాష్ట్ర రైతులంటే తెలంగాణలోకి వద్దామని అనుకుంటున్నాడు. అబద్ధాలు చెప్పనీకే సార్ మనకు కొంచెమన్నా తెలివితేటలు ఉండాలి సార్. ఒక వినతి పత్రం చూపెట్టరు, నాకు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయరు. ఎంతమంది రైతులు చూద్దాం మనం కూడా. మీ బిడ్డ మీదనే రైతు బంధు ప్రభుత్వం కాదు, రైతు రాబంధు ప్రభుత్వం మీది సార్. ఇప్పుడు చెప్తా నేను ఎందుకో ఆ విషయాలు. రైతు చచ్చిపోతే 5 లక్షలు, రైతు చచ్చిపోతే అన్న మాట ఎందుకు వస్తుంది కేసీఆర్ గారు? నేను రైతుని కాకపోవచ్చు, బట్ చచ్చిపోతే అని అంటే గుండె తరక్కుపోతుంది ఏ కుటుంబానికైనా. మీది కడుపు నిండిన వ్యవహారం సార్. కడుపు నిండా బిర్యానీ దొరుకుతున్నది మీకేడా తెలుస్తుంది సార్ బాధ. చచ్చిపోతే అనే మాట ఎందుకు సార్? ఫసల్ బీమా ఎందుకు తీసుకురారు? పంట నష్టమైనప్పుడు అప్పుడే ఆదుకుంటే చచ్చిపోయేదాకా పోదు కదా. మీ 5 లక్షలు ఎవరికి కావాలి సార్ అడుగుతుంది తెలంగాణ. నాకు ఒక మాట చెప్పు, ఇంకో ముచ్చట. అప్పులు లేకుండా రైతుల జీవితాలు కనబడాలా, రైతుల కుటుంబాలు నాకు కనబడాలా, అప్పులే ఉండొద్దు అని చెప్పి శిల్క పలుకులు పలుకుతారు సార్. నెత్తి మీద టోపీ పెట్టుకొని మాట్లాడు కాదు. మీరు నెత్తి మీద టోపీ పెట్టుకొని వస్తే మంది మీద టోపీలు పెడతారని చెప్పి తెలంగాణకు అర్థమైంది. గొర్రెల పంపిణీ అని అంటే ప్రజలని గొర్రెలు చేస్తారని కూడా అర్థమైంది. కాకపోతే మేము గులాబీ గొర్రెలను కాము సార్, మేము గులాబీ గొర్రెలం కాము. మీరన్న డైలాగే తెలంగాణ కాషాయ బబ్బులి పులులం. ఇది మీరు యాద పెట్టుకోరు. అంత తేలిగ్గా మిమ్మల్ని నమ్మం సార్. ఇప్పుడు మీరు ఏమన్నా అప్పులు లేకుండా రైతు జీవితం చేయాలని అన్నప్పుడు రైతు రుణమాఫీ దాని మీద చర్చ ఎందుకు రాదు సార్ అడుగుతుంది తెలంగాణ. కేసీఆర్ గారు మాట్లాడండి. ఇవాళ ఎట్లా అంటే తెలంగాణ మన భారతీయ జనతా పార్టీ అసమర్థత వల్ల రాష్ట్రం బాగుపడతలేదనట, నిధులు ఇస్తలేరనట. ఇంకొకటి ఏంటంటే మోడీ గారు పాలమూరుకు వచ్చి హమ్ బనాయింగే పాలమూరుకు అని ఇద్దరు ఒకసారి పెట్టురు సార్. నేను స్టాండ్ కరెక్టెడ్, నా ఫుటేజ్ మిస్ అయి ఉంటుంది, అదే దగ్గర చూపెట్టరు సార్. ఏం మోదీ గారు ఏమన్నారో జర ఒకసారి మనం చూద్దాం సార్. మోదీ గారు అన్న 2-3 సార్లు అన్న ప్రధానమంత్రి హోదాలు వచ్చిపోయారు పాలమూరుకి. పాలమూరు ఎంపీ ఉన్న మీరు అది మీరే చెప్పారు సాక్షాత్గా. నిన్న పాలమూరుకి ఎన్నిసార్లు వచ్చారు ముఖ్యమంత్రి? కాళ్ళు గడిగి నెత్తి మీద నీళ్లు పోసుకున్నా పాలమూరు ప్రజలది తక్కువనే. శిల్క పలుకులు బంద్ చేయరు సార్ తెలంగాణ అనేది తెచ్చినా అని. ఆఫ్టర్ ఆల్ నిరాహార దీక్ష చేస్తేనే గింతుంటే నిప్పంటించుకున్న ఉద్యమకారుల జీవితాల గురించి ఆలోచించురి సార్ అడుగుతుంది తెలంగాణ. ఇయ్యాల
8 సంవత్సరాలు సరిపోదా అభివృద్ధి కోసం అని చెప్పి శిల్కా పలుకులు పలికిన మీకు ఎత్తిపోతల పథకం పాలమూరు గురించే మాట్లాడుతున్నా. ఎత్తిపోతల పథకం మీకు 8 సంవత్సరాలలో చేసుడు చాత కాదా అడుగుతుంది తెలంగాణ. ఇవాళ ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు? దేశంలో ఏం జరుగుతుంది, ఏమైతుంది? రైతు బంధువు, దళిత బంధువు, అప్పులు లేకుండా ఇది మేము ఆల్రెడీ మాట్లాడినాం. ఇంకొకటి ఏంటనంటే ఎమ్మెల్యేలకు ఎంపీలకు మేము ఎప్పుడు చెప్తుంటే అభివృద్ధి మన సంక్షేమం ఉండాలా, అభివృద్ధి మనం మాట్లాడాలా అని చెప్తారు. సార్ మీరు ఎన్నడు కలిసిరు సార్ ఎమ్మెల్యేలని ఎంపీలని? కన్న కొడుకు కూతురునే సగం గలవరని తెలుసు మాకు. జనాలు మాట్లాడుకుంటారు, స్టాండ్ కరెక్ట్. ఒక మినిట్స్ ఆఫ్ మీటింగ్ చూపెట్టరు సార్. ఏం తీర్మానాలు చేస్తారు? వేరే మీరు కలిసి ఎప్పుడు కలుస్తారో చూస్తాం అడుగుతుంది తెలంగాణ. కేసీఆర్ ప్రభుత్వాన్ని కొల్లగొట్టుడే నా ప్రధాన లక్ష్యం అని చెప్పి మోడీ గారు అన్నారట. ఎప్పుడు అన్నారు సార్ ఈ మాట? సరే బరాబ్బర్ అంటాం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం అనకున్నా ఇప్పుడు బరాబ్బర్ చెప్తున్నాం, కూలగొడతాం. నువ్వు గోకినా గోకకపోయినా నేను నిన్ను గోక్తనే ఉంటా అని చెప్పి పలికినోడికి రాజకీయంగా ప్రత్యర్థులం ఉన్నప్పుడు నిన్ను గెలకమా? నిన్ను ఖచ్చితంగా గెలుకుతాం. ఒక మాట అడుగుతా, 150 వినతి పత్రాలు ఇచ్చిండట ఆ బోయ సంఘం వాళ్ళది. అనవసరంగా తప్పులు ఎందుకు మాట్లాడుతున్నావు? చూపెట్టు, తీ. ఎక్కడెక్కడ తీసినావు? పార్లమెంట్లో ఫుటేజ్ పెట్టు, అసెంబ్లీలో ఫుటేజ్ పెట్టు, తీ. 150 సార్లు లెటర్లు ఇచ్చిండట. అరే ఇప్పటికి ప్రధానమంత్రి 3 సార్లు వస్తే ఒకసారి కూడా గెలవలే నల్లముఖపు ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పి అలా దేశ ప్రజలు మాట్లాడుతున్నారు. తెలంగాణలో 3 సార్లు గెలవలే. మళ్ళీ కుసబెట్టి నిలదీసి ప్రధానమంత్రిని అడిగేది ఉండే కదా తెలంగాణ పక్షాన. అది చాతగా నల్లముఖం పెట్టుకొని ప్రగతి భవన్లో వండుకుంటే సరిపోతుందా? నీళ్ళ సమస్య తీరుస్తలేరు అని అంట. ముఖ్యమంత్రుల సమావేశానికి ఒకనాడని అటెండ్ అయినవా అడుగుతుంది తెలంగాణ. చెప్పు కేసీఆర్ సారు, మిమ్మల్ని అడుగుతుంది తెలంగాణ. నీళ్ళు ఇయ్య చేత కాదు, కరెంట్ ఇయ్య చేత కాదు. మీకు మీకు అసెంబ్లీ మీకు ఎట్లుంటుంది అంటే మీకు ఇంట్లోకే నెల్లుడు బయట చేత కాదు. ఎన్నడుగా ప్రగతి భవన్ ఫామ్ హౌస్లో కూర్చుంటారు. కూర్చొని బతుకమ్మ ఆడేటోళ్ళకి మీరు మాత్రం అందరు శిల్కా పలుకులు పలుకుతుంటారు. ఒక మాట చెప్పాలంటే మీ కొడుకుని కూతురిని కంట్రోల్లో పెట్టడం చేత కాదు మీకు. ఇలా అడుగుతుంది తెలంగాణ. చూస్తున్నాం కదా ఆరోపణలు. ఎందుకు వస్తాయి అట్లా ఆరోపణలు? మీ మీద ఎందుకో రావు సార్? కేసీఆర్ సార్ మీ మీద ఎందుకో రావు అడుగుతుంది తెలంగాణ. ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? చిల్లరగాళ్ళు చిల్లర ఎత్తుగడలు, మళ్ళా బూతులకు దిగిరు. చిల్లరగాళ్ళు చిల్లర ఎత్తుగడలు. కవితక్కని అడుగుతున్నాం, చౌరస్తాల చందనపు చెక్కలతో తడపదామా మళ్ళీ మీ నాయననికి ఈ మాటలు మళ్ళీ శురువు చేస్తున్నది అడుగుతుంది తెలంగాణ. ఇక చూడు ఈ ముచ్చట చూడు, ఇక నవ్వంటే నవ్వు వస్తుంది. భారతీయ జీవనాడిని కలుషితం చేస్తుందట భారతీయ జనతా పార్టీ. ఓరయ్యో ఈ అమ్మాయి గారు, అరే భారతీయ జీవనాడి అని అంటే కుటుంబం పోషించడం కాదు. భారతీయ జీవనాడి అంటే సర్వమత సమ్మేళనం. భారతీయ జీవనాడి అంటే వసుదేవ కుటుంబకం అన్నాం కదా అని చెప్పి కల్వకుంట్ల కుటుంబకం అని అనుకోకు. వసుదేవ కుటుంబకం, నీ కుటుంబం, మా కుటుంబం, అందరి కుటుంబంలో అయితే కేసీఆర్ సారు అర్థం చేసుకో. భారతీయ జీవనాడి కొబ్బరి నీళ్ళు తాగితే అర్థం కాదు. పవిత్రంగా సనాతనాన్ని నమ్మి కాషాయ కాండవా వేసుకుంటే భారతీయ జీవనాడి మీకు అర్థమవుతుంది అడుగుతుంది తెలంగాణ. నేర్చుకోమంటుంది తెలంగాణ మీకు. కేసీఆర్ సార్ మీకు చెప్తున్నాం. ఇక బబ్బులిలాగా పంజా కొడతారట. ఇక ఎక్కడున్న వాళ్ళకు గవ్వే వస్తాయి కదా, బబ్బిలి గాడికే వస్తాయి కదా. ఇక అందుకే అడుగుతున్నాం. బంధులు, స్కీములు, ఎన్నికలు అని అంట. ఎన్నికల ముందే కదా రైతు బంధు వచ్చే, ఎన్నికల ముందే కదా దళిత బంధు వచ్చే, ఎన్నికల ముందే కదా గిరిజన బంధు వచ్చే. బంధుల గురించి మాట్లాడుతుంది ఎవరు? కేసీఆర్ సారు. ఎన్నికల ముందే ఎందుకు వస్తాయి సారు? ముందు చూపు లేదా కేసీఆర్ సారు మీకు అడుగుతుంది తెలంగాణ. మహాత్మా గాంధీ లెక్క పోరాటం చేయాలంటే సార్ ఇట్లా మీరు మాట్లాడకూరు సార్. నాకు ముందే మీరు మాట్లాడితే ఏం సార్ ఇది పిట్టల మాటలని? మహాత్మా గాంధీ లెక్క పోరాటం మీరు కంపారిజనా మహాత్ముడికి? మీరు సార్ పిట్టల మాటలు మాట్లాడేది మహాత్మునితో మీరు కంపారిజనా? ఆయన రాజకీయాలలో ఒక పదవి తీసుకోలే, ఆయన కుటుంబం ఇప్పటిదాకా రాలే. మీ కుటుంబము తెలంగాణ రాగానే అక్కడ పార్లర్ గట్, ఇక్కడ ఐటీ కంపెనీల ఉద్యోగం ఫట్. మా నాయన కంపెనీ పెట్టిరు, మేము సీఈఓలం అయితే అన్ని డిపార్ట్మెంట్లకు, రాజకీయ డిపార్ట్మెంట్లకు అడుగుతుంది తెలంగాణ. కేసీఆర్ గారు వాల్మీకి బోయలేదు కూడా నేను చెప్పిన వాళ్ళు మిమ్మల్ని పాగలు చేస్తున్నాడు కేసీఆర్ సార్. ఇవన్నీ ముచ్చట్లు బంద్ చేయండి. ఇక మళ్ళీ మంజూరు నియోజకవర్గానికి 15 కోట్లు ఏసీడీపీ నిధుల కంటే ఎక్కువిస్తా, 220 కోట్లు ఇప్పుడే శాంక్షన్ చేస్తా, ప్రతి నియోజకవర్గానికి 1000 ఇండ్లు ఇస్తా, ఉన్న ఇల్లు చక్కగా గట్టు, 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తానన్నావు, అది ఇవ్వండి సారు.
అవి పక్కకు పెట్టి మళ్ళీ 1000 ఇండ్లు ఇస్తారట. చెప్పేటోడికి తెలివి లేకపోతే వినేటోడికి తెలివి ఉండాలనా లేదా అడుగుతుంది తెలంగాణ. కేసీఆర్ గారు మీరు నాకు చెప్పు. తెలంగాణ వెనుకబడ్డ రాష్ట్రం అంట, గరీబ్ రాష్ట్రం అంట. అరే చెప్పనీకే నోరెట్లు వస్తుంది సార్? మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం సార్ నాది. ధనిక రాష్ట్రాన్ని మీకు అడ్మినిస్ట్రేషన్ రాక అప్పులు చేసి దరిద్ర రాష్ట్ర దిశ వైపు తీసుకుపోతున్నారు సార్ మీరు. మీరా ఇవాళ మాట్లాడేది తెలంగాణ గురించి? నన్ను మంచిగా చూసుకోండి, నేను బీఆర్ఎస్ని చూసుకుంటా కొట్టిరు కదా డైలాగ్. ఈ రాజకీయాలు బంద్ చేయరు. జంబలకిడి జారు మిఠాయ రాజకీయాలు, అర్థమైందా? జంబలకిడి జారు మిఠాయ రాజకీయాలు బంద్ చేయరు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.